ఒక గ్రామంలో రాజు అనే బాలుడు వాళ్ళ అమ్మతో కలిసి ఉండేవాడు. వాళ్ళు చాలా పేదరికంలో ఉండేవారు. తినడానికి తిండి కూడా సరిగ్గా దొరికేది కాదు. రాజు ఉదయం లేచి ఏదో ఒకటి సంపాదించుకొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ కడుపు నింపేవాడు. అమ్మా, నేను వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొని వస్తాను. నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు. అలాగే నాన్న, నువ్వు త్వరగా వెళ్ళి త్వరగా రా. రాజు ఏదైనా తీసుకురావడానికి వెళ్తుండగా దారిలో దేవకన్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎవరక్కా నువ్వు? కళ్ళు తిరిగి పడిపోయావా? ఏమైంది నీకు ఇంతకీ? నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు చాలా దాహంగా ఉంది. తాగడానికి కొన్ని మంచినీళ్ళు ఇవ్వవా? అక్క, ఇక్కడ దగ్గరలో మా ఇల్లు ఉంది. మా ఇంటికి వెళ్దాం పద. నీకు తాగడానికి మంచినీళ్ళు ఇస్తాను. దేవకన్య రాజుతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇదేనా మీ ఇల్లు? ఎవరెవరుంటారు మీ ఇంట్లో? నేను మా అమ్మ ఇద్దరమే ఉంటామక్క. ఇదిగో తాగడానికి నీళ్లు తీసుకో. నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెడతావా? ఇదిగో అక్క, ఇంట్లో కొన్ని పళ్ళు మాత్రమే ఉన్నాయి. అవి ఇస్తాను, తిను. ఆ పండ్లు నాకిచ్చేస్తే మరి మీరేం తింటారు? మేము ఇందాకనే తిన్నామక్క. సాయంత్రం లోపు నేను మా అమ్మకి మళ్ళీ ఏదైనా తినడానికి తీసుకొని వస్తాను. ఇప్పుడైతే మీరు తినండి, చాలా ఆకలిగా ఉందన్నారుగా. ఆ దేవకన్య ఆ పండ్లను తింటుంది. తిన్న తర్వాత ఇలా ఆలోచిస్తుంది. ఈ బాలుడు చాలా మంచివాడిలా ఉన్నాడు. వాడి దగ్గర తినడానికి ఏమీ లేకపోయినా, అంత పేదరికంలో ఉన్నా కూడా నాకు దాహంగా ఉంది అన్న, ఆకలిగా ఉందన్న నా కడుపు నింపాడు. ఈ బాలుడికి ఏదో ఒకటి తిరిగిచ్చేయాలి. రే, నీ పేరేంటిరా చెప్పలేదు? నా పేరు రాజక్క. అవునా? మరి మీరు ఇంత పేదరికంలో ఉన్నారు కదా, కనీసం స్కూల్కైనా వెళ్తావా? లేదక్క, నేను అమ్మని చూసుకోవాలి. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. ఆ తర్వాత తినడానికి రోజు ఏదో ఒకటి సంపాదించాలి. దీనితోనే సరిపోతుంది. ఇంకా నేను స్కూల్కి వెళ్ళేది ఎక్కడా? సరేరా, మరి నేను వెళ్ళి వస్తాను. నాకు ఆకలి తిరిగింది. ఇప్పుడు నాకు ఆరోగ్యం కూడా మంచిగా అయ్యింది. సరే, నేను వెళ్ళి వస్తాను. అలాగే అక్క, జాగ్రత్తగా వెళ్ళు. మీ అమ్మగారిని ఒకసారి పలకరించి వెళ్తాను. ఆ దేవకన్య వాళ్ళ అమ్మగారిని ముట్టుకోగానే ఆమె ఆరోగ్యం నయమవుతుంది. రాజు చేసిన మంచి పనికి అతడు రోజూ పనికి వెళ్లకుండా ఇక మీదట చదువుకోవాలి అని ఆలోచన చేసి వాళ్ళ ఇంట్లో కొన్ని డబ్బులు, నగలు పెట్టి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ బతుకు తెరువు కోసం ఇంటి ముందర 2 మామిడి చెట్లు కూడా మొలిచేటట్టు చేస్తుంది. దేవకన్య వెళ్ళిపోయిన తర్వాత రాజు ఇంట్లోకి వెళ్ళి ఆ డబ్బులు, నగలు చూసి షాక్ అవుతాడు. వచ్చింది మనిషి కాదు, ఒక దేవకన్య, ఒక దేవత అని అతడు గుర్తిస్తాడు. అతడు చేసిన సహాయానికి, దేవకన్య చేసిన మేలును గుర్తు చేసుకొని చాలా సంతోషిస్తాడు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేసరికి మామిడి చెట్లను చూసి కూడా అవాక్కైతాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. రాజు చాలా సంతోషంగా ఉంటాడు. మరుసటి రోజు నుంచి రాజు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం ఇతరులకు సహాయం చేస్తే మనం చేసిన సహాయం ఎలాగైనా తిరిగి మన వరకు చేరుతుంది. ఇదే ఈ కథలోని నీతి.